బట్ ఆ రోజుల్లో ఆర్టిస్టులు వచ్చిన ప్రతి రూపాయిని యూటిలైజ్ చేసుకొని 10 రూపాయలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 10 రూపాయలు వచ్చిన తర్వాత 10 రూపాయలు కాదు 20 రూపాయలైనా అప్పు చేసి పాడు చేసుకున్న ఆర్టిస్టులు ఉన్నారు. ఎందుకంటే చివరి రోజుల్లో చాలామంది ఆస్తులు కోల్పోయి చివరికి చనిపోయే స్టేజ్లో ఇల్లు కూడా లేని ఆర్టిస్టులను కూడా చూసాం. అవును. బట్ నాన్నగారు లాంటి వాళ్ళు రూపాయిని 10 రూపాయలు చేసుకున్నారు. ఉన్న వాళ్ళల్లో వినియోగించుకున్న వాళ్ళల్లో గొల్లపూడి మారుతీరావు గారు బాగా ఫైనాన్షియల్గా స్టేబుల్గా పిల్లల్ని కూడా సెటిల్ చేశారు అంటుంటారు. ఆ ప్లాన్ వద్దు నాన్నగారిదేనా? అది అంటే అగైన్ కొంతమంది మిత్రులు, మంచి మిత్రులతో సలహాలు ఉంటాయి. శోభన్ బాబు గారు మా ఫ్యామిలీకి చాలా కావాల్సిన వారు. వారు అడ్వైస్ చాలా తీసుకునేవారు నాన్నగారు. నేను ఏ ఆర్టిస్ట్ని కదిలిచ్చిన ఆయన పేరే చెప్తాను. ఆయన శోభన్ బాబు గారికి నాన్నగారికి చాలా విషయాల్లో ఒక సిమిలారిటీ ఉందండి. ఆయన కూడా ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో గడిపేవారు. నాన్నగారు కూడా అంతే. ఎక్కువ బయట తిరగడం అనే అలాంటి లేదు. అంటే షూటింగ్లో ఉంటే షూటింగ్, ఇంటికి వస్తే మా అందరితో గడపాలి. సో ఎసెన్షియలీ ఫ్యామిలీ మ్యాన్ అనమాట. సో అలాంటి చాలా విషయాల్లో వాళ్ళిద్దరికీ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్త పడడం. సో ఆ విషయంలో నాన్నగారు నాకు ఐ రిమెంబర్ నన్ను తీసుకెళ్ళేవారు శోభన్ బాబు గారి దగ్గరికి. ఆయన చెప్పేవారు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏది సాలిడ్ ఇన్వెస్ట్మెంట్స్, భూమిని నమ్ముకుంటే అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు అని చెప్పేవారు. సో ఆయన చాలా మటుకు నాన్నగారికి అడ్వైస్ చేయడం, అది నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, జాగ్రత్త పడడం అది జరిగిందండి. సో ఆయనకి ఎంతో కొంత క్రెడిట్ ఇవ్వాలి. శోభన్ బాబు గారు అడ్వైస్ మేము ఫాలో అవ్వడం చివరిదాకా కూడా ఆయనతో చాలా అసలు మన్నాడు ఆయన చనిపోతారని ఈరోజు నేను మాట్లాడాను ఆయనతో ఫోన్లో. అంటే మాదొక ప్రాజెక్ట్ ఉంటే దానికి టెనెంట్స్ ఎవరో రాకపోతే, బాబు ఏమైంది అది వచ్చారా అని అడిగితే, లేదండి ఇంకా వెతుకుతున్నాను సార్ అంటే, ఏం కంగారు పడుతున్నానా, మంచి వాళ్ళు రావాలి, కంగారు పడకూడదు, వచ్చేవాళ్ళు లేట్ అయినా కూడా మంచి వాళ్ళు వస్తే అది మనకు మంచిది, సో వెయిట్ చేయి, నో ప్రాబ్లం. మళ్ళీ అప్పట్లో కొంచెం రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత క్రాష్ అయింది అప్పట్లో. ఆయన మమ్మల్ని మాకు అడ్వైస్ చేసేవారు. సో కంగారు పడకండి అని చెప్పి, ఇట్ విల్ టర్న్ అరౌండ్ అని అడ్వైస్ చేసేవారు. ద నెక్స్ట్ డే నేను ఆ న్యూస్ వినగానే ఐ వాజ్ షాక్డ్. నేను పరిగెట్టుకు వెళ్ళాను ఆయన దగ్గరికి. సో ఐ రిమెంబర్ ఆల్ దాట్. వెరీ నైస్ మ్యాన్, వెరీ అన్అస్యూమింగ్. ఆయన ఎంత గొప్పవాళ్ళు అంటే, నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు, గ్రేట్ పీపుల్ డూ గ్రేట్ థింగ్స్ అండ్ దే డూ ఇట్ ఈజీలీ అని. సో ఆయన ఎంత హ్యూమిలిటీ మనిషిలో, ఎంత మంచితనం, హ్యూమిలిటీ, చాలా ఫ్రెండ్లీగా కబుర్లు చెప్పేవారు. ఐ మీన్ ఐ కాంట్ ఫర్గెట్ ద మ్యాన్. అంత గొప్ప మనిషి. సో ఆయన అడ్వైస్ చేసేవారు డెఫినెట్గా నాన్నగారికి. నాకు కూడా అడ్వైస్ చేసేవారు. నేను 2-3 విషయాల్లో, సార్ ఇది ఇలా ఉంది సార్, ఇది చేద్దామా అంటే, చేయండి మీరు, ఇది బాగుంటుందని చెప్పి, మేము ఒక ప్రాపర్టీ కొంటే మీరు కొనకపోతే నేను కొంటాను అని చెప్పారు ఆయన. అలాగా ఆయన అడ్వైస్ చేసేవారు. సో అలాగా వారి హెల్ప్ డెఫినెట్గా ఉంది. సూపర్. ఇండస్ట్రీలో ఒక 60-70% ఎవరిని కదిలిచ్చినా కానీ ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నామంటే బికాస్ ఆఫ్ శోభన్ బాబు గారు అని అంటుంటారు. 100%. ఆయన హీ వాజ్ వెరీ ష్రూడ్ బిజినెస్ మ్యాన్, మ్యాన్ అంటే ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అంటే ఆయన పేరు చెప్పుకోవచ్చు. ఓఎస్ తప్పకుండా. ఇన్వెస్ట్మెంట్ ఎందులో ఇన్వెస్ట్ విచ్ ఈజ్ అ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది వారికి బాగా తెలుసు. అండ్ హీఈస్ అ మ్యాన్, కంప్లీట్ మ్యాన్ హూ నోస్ హౌ టు ఎంజాయ్ లైఫ్. చాలా పీస్ఫుల్గా, మల్లెపూలాగా ఉండేవారు ఆయన. వెళ్తే తెల్ల పంచ లాల్చి వేసుకుని, ఐ మీన్ హీ వాజ్ ఇంట్లో చైర్లో ఆయన కూర్చున్నట్టు ఫోటో ఒకటి ఉంటుంది. ఓ మై గాడ్, దట్ వాస్ హౌ ఐ సా హిమ్. నిజంగా ఐ యూస్ టు అడోర్ ద మ్యాన్. అంటే అబ్సల్యూట్లీ డిగ్నిఫైడ్, అబ్సల్యూట్లీ సోబర్, అబ్సల్యూట్లీ చుట్టూ ఎవరు సైకో ఫ్యాన్స్ ఉండకుండా చాలా డిగ్నిఫైడ్గా ఉండేవారు ఆయన. ఇప్పుడు ఆయన కూర్చున్నట్టు ఉంటుంది, మిగతా వాళ్ళు వర్క్ చేసుకున్నట్టే ఉంటారు అనమాట. ఆయన విగ్రహం ఒకటి చైర్లో, ఆయన చైర్లోనే చేయించారు. అవునవును. సో ఫైనల్గా నాన్నగారికి ఎప్పుడన్నా షేర్ చేసుకోలేదు ఈ విషయం, నాన్నగారు బతికున్న రోజులు నేను కానీ బ్రదర్ కానీ షేర్ చేసుకోవాలంటే ఏం చెప్పగలరు నాన్నగారికి? లేదండి, నేను చెప్పా కదండి, నేను అంటే నాన్నగారు యొక్క సక్సెస్ చూసిన వాళ్ళగా, ఆయన ఫేమ్ చూసిన వాళ్ళగా
వీ వర్ ఆల్వేస్ ఇన్ ఆ ఆఫ్ ద మ్యాన్, జైగాంటిక్ పర్సనాలిటీ. సో ఆయనకి మనసు నొప్పించే పనులు మేము ఎప్పుడు చేయలేదండి. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మేము నడిచేవాళ్ళం, కానీ మేము ఆయన అంత గొప్పవాళ్ళం కాలేకపోయి ఉండొచ్చు. మీ ఫీల్డ్లో మీరు ఆల్రెడీ గొప్పలే. నా ఫీల్డ్లో మేము ఏదో రీజనబుల్ సక్సెస్ గడించాం అనుకోండి. బట్ అదే చెప్తున్నాం కదా, దేస్ నో రిగ్రెట్ అండి. నాన్నగారితో అంటే ఒకటే రిగ్రెట్, ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఆయన చాలా అంటే ఆయన చనిపోవడం చాలా, ఆయన హెల్త్ చాలా షార్ట్ టైంలో డిటీరియేట్ అయ్యి ఆయన అలా పోవడం అనేది చాలా, దట్ వాజ్ ఎ డిసప్పాయింట్మెంట్. రిగ్రెట్ ఏమీ లేదండి. ఐ మీన్ హీ ఈజ్ హ్యాడ్ ఎ ఫుల్ లైఫ్, ఇట్ వాజ్ ఎ హ్యాపీ లైఫ్. మనవరాళ్ళతో గడిపారు ఆయన. సో అయ్యో ఇది చేయలేదే అది చేయలేదే అని అనిపించలేదు. ఆయన అన్నీ చూశారు. ఆయన హీ వాజ్ అన్ని కంట్రీస్ చూడాలనే ఒక కోరిక ఉండేది, అన్ని కంట్రీస్ తిరిగారు. ఆయన ఫేవరెట్ పాస్ట్ టైం ఏంటంటే లండన్ వెళ్ళి వెస్ట్ ఎండ్లో డ్రామాస్ చూడడం. వారం రోజులు పెట్టుకునేవారు. వారం రోజులు అక్కడ లండన్లో, నార్త్ లండన్లో పాల్ రెడ్డి గారని మా ఫ్రెండ్స్ ఉన్న నాన్నగారు ఫ్రెండ్స్ ఒక ఆయన ఉండేవారు. ఆయన ఇంట్లో ఉండి అక్కడి నుంచి వెస్ట్ ఎండ్ పికడెల్లీకి వెళ్ళి 7 రోజులు 7 నాటకాలు చూసి వచ్చేసేవారు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళేవారు. ఆ నాటకాలు అసలు యు మస్ట్ సీ టు బిలీవ్ ఇట్. అసలు వెస్ట్ ఎండ్ నాటకాల గురించి మాట్లాడమంటే నేను ఇంకో గంట సేపు మాట్లాడగలను. ఓకే, మై గాడ్, మీకు అసలు మీరు మత్తిపోతుంది ఆ క్వాలిటీ ఆఫ్ ప్లేసు. టైటానిక్ ఈజ్ అ స్టేజ్ ప్లే అంటే మీరు నమ్ముతారా? ఓకే, టైటానిక్ ఈజ్ అ స్టేజ్ ప్లే. మిస్ సైగాన్ ఈజ్ అ స్టేజ్ ప్లే. మిస్ సైగాన్ అని ఒక నాటిక ఉంది. అంటే హెలికాప్టర్ ల్యాండ్స్ ఆన్ స్టేజ్. ఇవన్నీ మీరు ఊహించలేరు. అంటే అలాంటి అంటే మీకు ఆ ప్లే టికెట్స్ కావాలనుకోండి లండన్లో ఉన్నాయండి టికెట్స్. 2023 సెప్టెంబర్ 13కి ఒక టికెట్ ఉందండి అని చెప్తారు. అవి రోజు నడుస్తాయి ఆ ప్లేసు. గత 13 ఏళ్ళు 15 ఏళ్ళు 18 ఏళ్ళుగా నడిచిన ప్లేసు వాడు డిసైడ్ చేస్తాడు. మీరు ఇద్దరు వెళ్తే చంటి పిల్లని తీసుకొస్తే మీరు ఈ చంటి పిల్లడు ఉన్నాడు మీకు నేను టికెట్ ఇవ్వనని వాడు డిసైడ్ చేస్తాడు. కౌంటర్ దగ్గరికి వెళ్తే మీకు టికెట్ ఇవ్వరు. చంటి పిల్లాడు ఉన్నాడు మీకు టికెట్ ఇవ్వనంటాడు. సో లేదండి వాడు రాడు, నేను ఎక్కడని పెట్టి నేను మాత్రం వస్తానంటే అప్పుడు మీకు టికెట్ ఇస్తాడు. అలా కొనుక్కుని టికెట్లు ఆ ప్లేస్ చూస్తారు. ఆ ప్లేస్ చూడడానికి నాన్నగారు లండన్ ప్రత్యేకంగా వెళ్ళేవారు. వారం రోజులు 7 ప్లేస్ చూసి వచ్చేసేవారు. దట్ వాస్ హిస్ ఫేవరెట్ పాస్ట్ టైం, వెస్ట్ ఎండ్ ప్లేస్ ఇన్ లండన్. సూపర్, అన్నీ చూసేశారు. రావు గోపాల్ రావు గారు అబ్బాయి కూడా చాలా లేట్ ఎంట్రీ ఇండస్ట్రీకి. మంచి, వెరీ నైస్ యాక్టర్. ఎస్ నాకు పరిచయం లేదు కానీ నేను వారి సినిమాలు చూశాను. వెరీ గుడ్, అదంతా కూడా వెరీ గుడ్ యాక్టర్. లేట్గా వచ్చిన లేటెస్ట్గా కుమ్మేశారు అనమాట. అట్లానే గొల్లపూడి గారు లెగసీ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ ఆయన ఫ్యామిలీ నుంచి లుకింగ్ లైక్ ఫాదర్ మీరు కూడా. ఇప్పుడు ఏమన్నా ఛాన్సెస్ వస్తే తెలుగులో ఒక చూపు చూస్తారా? ఇట్స్ బిట్ టూ లేట్ ఇన్ ది డే కదా. లేట్గానే లేదండి అంత, అంటే అది చెప్పాం కదండి, ఇప్పుడు ఇన్హెరెంట్గా టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉంటే కొడుగ్గా పుట్టారు మీకు, ఇంకా ఆయన అవసరమా ఇవన్నీ మనం అనుకోవడానికి? తప్పితే నిజంగా చెప్పండి, అన్ని సినిమాలు చూశారు, ఆయన ఇంట్లోనే నటనే అంటే ఇంట్లోనే ఉంది. లీనియేజ్ వేరు, యాక్టింగ్ టాలెంట్ వేరు. లీనియేజ్ ఆయన కొడుకు, నేను కొడుకునే, కానీ యాక్టింగ్ టాలెంట్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ. మనకి అందులో ప్రవేశం లేదు. ఫస్ట్ అసలు చేస్తేనే కదా తెలిసేది మనకి యాక్టింగ్ స్కిల్ ఉందో లేదో. అలా ఏదన్నా వస్తే చేయడానికి, అంటే చిన్న నాన్నగారు ఓకే రిప్లేస్ గొల్లపూడి గారు అబ్బాయి 10 మంది అనుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇంతవరకు అయితే దాని వైపు దృష్టి పెట్టలేదండి. అటువైపు ఒక ఇది లేదు, దృష్టి పెట్టలేదు. నిజం చెప్పాలంటే ఐఎమ్ హ్యాపీ వేర్ ఐఎమ్. మా జీవితం మాది. దృష్టి పెడతారనమాట అయితే మీరేదో. సో తెలుగు ప్రొడ్యూసర్స్, తెలుగు డైరెక్టర్స్ రెడీగా ఉండండి. గొల్లపూడి గారు అబ్బాయి ఇండస్ట్రీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు, లాగడానికి ట్రై చేస్తున్నారు. సో మా అందరికైతే చాలా ఇష్టం మీరు రావాలని. మీరా? ఇప్పుడే లేదు. లైక్ ఐ సెడ్,
గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసేవాళ్ళు బాగా చేస్తున్నారు, ఇప్పుడు జనరేషన్ అంతా బాగా చేస్తున్నారు. అయితే మేము ప్రవాసాంధ్రలో ఉన్నాం కాబట్టి అంత లేటెస్ట్ మూవీస్ చూడడానికి కొన్ని సక్సెస్ఫుల్ అయితే చూస్తాము. సో లేకపోతే ఇదివరకు ఇక్కడ రిలీజ్ అయ్యేవి ఇక్కడ కూడా, ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ కావట్లేదు. బట్ దెన్ చాలామంది బాగానే చేస్తున్నారు. ది ప్రజెంట్ బ్రీడ్ ఈజ్ అ గుడ్ బ్రీడ్. ప్రజెంట్ మీకు బాగా నచ్చే యాక్టర్స్ ఎవరు తెలుగులో? బాగున్నారండి, అందరూ బాగున్నారండి, అంతా బాగా చేస్తున్నారు. అంటే స్పెసిఫిక్గా ఒక్కళ్ళని చెప్పడం కాదు కానీ అందరిది బాగానే ఉంటుంది. ది ప్రజెంట్ బ్రీడ్ ఆఫ్ యాక్టర్స్ ఆర్ ఆల్ గుడ్, బాగున్నాయి, మంచి ఎంటర్టైన్మెంట్ కోషెంట్ అది బాగుంది. సో ప్రొడ్యూసింగ్ చేసే ఇంట్రెస్ట్? ప్రొడ్యూసింగ్ లేదండి, మేము ప్రొడక్షన్లోకి ఎప్పుడు వెళ్ళలేదు. దట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ గట్స్. ప్రొడక్షన్లో ఉండడం అనేది చాలా గట్సీ. డిజిటల్ వచ్చింది, వెబ్ సిరీస్, ఓటీటీస్ వచ్చేసాయి. అయినో అవన్నీ వచ్చాయి కానీ గొల్లపూడి గారిని మర్చిపోకూడదు ఇండస్ట్రీ అని ఎలా చేస్తారు అనుకుంటున్నారు ఇండస్ట్రీ మీ గురించి పిల్లలు? అది కూడా మళ్ళీ మీకు నిజం చెప్పాలంటే దాని మీద ఇంకా మళ్ళీ మేము దృష్టి పెట్టలేదు. ఇంకా అప్పుడే ఏడాది అయింది, ఓన్లీ 1 year సిన్స్ నాన్నగారు పోయి కదా. నిజంగా అదొక మంచి ఆలోచన. నాన్నగారి పేరునే ఏదైనా చేయాలి అనే కోరిక ఉంది. సంథింగ్ టు ప్రాపగేట్ హిజ్ మెమరీ చేయాలని ఉంది. అయితే మా తమ్ముడు పోయినప్పుడు ఇట్ టుక్ us 5 years అండి. 1992లో ప్రేమ పుస్తకం వచ్చింది, 1992లో పోయాడు వాడు. మా ఫౌండేషన్ మేము 1997-98లో ఎస్టాబ్లిష్ చేసాం. అంటే ఒక 5 years పట్టింది మాకు ఆ కాన్సెప్ట్ని ఒక కార్యరూపం దాల్చడానికి అంత టైం పట్టింది. సో ఇప్పుడు ఇది 1 year కదా అయింది. నాన్నగారి పేరు మీద ఒక అవార్డు పెట్టడం కానీ అలాంటిది ఏమన్నా ఒక ఆలోచన ఉంది. అది ఇంకా కొంచెం బ్రూ అవ్వాలి. కొంచెం ఆలోచించి వీ షుడ్ కమ్ అప్ విత్ సంథింగ్.